సంఘంతో ఒక అనుబంధం మా సంస్థలన్నిటితో కూడా వాళ్ళకు సత్సంబంధాలు ఉండడం, సరే మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. కొంతమంది రాంగ్ డైరెక్షన్ వారికి ఇవ్వడం వల్ల వారి వాస్తవాలు గ్రహించి ఈరోజు వారే స్వయంగా భారతీయ జనతా పార్టీ వచ్చడం చాలా సంతోషం. వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా కరీంనగర్ ఇంతవరకు మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు మేయర్ ఎన్నికతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ విజయం సాధించడానికి ముఖ్య కారకులు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు. వారి యొక్క సహకారం లేకుంటే, వారి యొక్క ఆశీర్వాదం లేకుంటే ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచేది కాదు. ప్రజల ఆశీర్వాదం ఉంది, ప్రజల మద్దతు ఉంది, ప్రజలు అందరూ ఓట్లేసి గెలిపించారు. కానీ దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి కుట్రలు వన్నీ ఇవాళ భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని చూస్తున్నటువంటి తరుణంలో వారి చిన్న సూచనలు సలహాలతోని ఇవాళ మేము కూడా మీ వెనకాల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉంది, మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, మేము మీ వెనకాల ఉంటామని చెప్పి వారైతే ప్రోత్సహించారో దాన్ని స్వీకరించి మేము అగ్రెసివ్గా ఆర్పార్ ఏమన్నా కానీ అని చెప్పి ధైర్యంగా మేమందరం కలిసి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయంతో ఈరోజు అగ్రెసివ్గా ముందుకు పోవడంతోనే ఇలా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీలు తోక ముడిచి పారిపోయిన విషయం వాస్తవం. ఇలా బీఆర్ఎస్ పార్టీ బరిదగించి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కవడం, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఇవాళ కుట్రలు కుతంత్రాలతో బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మంతనాలు జరిపి బ్లాంక్ చెక్లు ఇచ్చి ఎన్ని కోట్లంటే అన్ని కోట్లు కియా కార్లు ఆఫర్లు ఇచ్చి మేయర్ వాళ్లకు, డిప్యూటీ మేయర్ వీళ్ళకని చెప్పి ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం చెంప చెల్లుమనే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు స్వతహా నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో మనం కాంగ్రెస్తో కలిసిపోతున్నాం, ఇది హైకమాండ్ నిర్ణయం, మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు చెప్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు దాన్ని తిరస్కరించి మాకు భారతీయ జనతా పార్టీ ముఖ్యము, ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు, ప్రజాస్వామ్యంలో అటువంటి పార్టీని మనం ప్రోత్సహించాలి, ప్రజా తీర్పును వ్యతిరేకించే పరిస్థితి లేదు, ప్రజలు తిరగబడతారని చెప్పి వారిని ధిక్కరించి వాళ్ళే స్వచ్ఛందంగా నీతిగా నిజాయితీగా వాళ్ళ మా దగ్గరకు వచ్చి మాకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు, ఆధినాయకత్వంతో సంబంధం లేదు, మేమే మీకు అవసరం వస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వారు ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఏం లేకుండా పోయింది. తెలివిగా ఆ పార్టీ అగ్రనాయకుడు మరి రామచంద్రరావు ఫోన్ చేసి, అన్న మేము బాయ్కాట్ చేస్తున్నాం, మీకు మద్దతు కాదు, బాయ్కాట్ చేయడానికి ఆయన మనుషులే రాని దగ్గర వాళ్ళని అందరూ వచ్చారు. రామచంద్రరావుతో మాట్లాడారు, మా బీఆర్ఎస్ పార్టీకి 60 మాట్లాడారు, అయిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం ఉందా లేదా ఇప్పుడే తెలుస్తుంది, వారికి ఇచ్చుకొని చూసుకోవాలి. అప్పుడప్పుడు మీటింగ్ అయ్యే వరకు కూడా మాకు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళు అదే భ్రమలో ఉన్నారు. వాళ్ళు మాకు బీఆర్ఎస్ పార్టీ పక్కా సపోర్ట్ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పి తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళ మద్దతు వాళ్ళ మద్దతు లేకుండా కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ స్వతహాగా ఇలా మేయర్, డిప్యూటీ మేయర్ యొక్క పదవులను ఇలా చేజిక్కించిన విషయం వాస్తవమే. కాబట్టి ఈ సందర్భంగా మాకు అన్ని విధాలా ఆదుకున్నటువంటి, మాకు ప్రోత్సహించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారికి, కరీంనగర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున, మా అందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తితోని నెక్స్ట్ జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 70 లక్షల జనాభా ఉంటే దాదాపు 30 లక్షల మంది ముస్లిమ్సే. ఇలా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజల కళ్ళలో ఆనందం చూడాలనుకుంటాడు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓవైసీ కళ్ళలో ఆనందం చూడడానికి ఇవాళ వాళ్ళ తాతలాస్తి రాసిచ్చినట్టు ఇలా ఎంఐఎం పార్టీకి రాసిచ్చినటువంటి పరిస్థితిని ఇలా భాగ్యనగర్ ప్రజలు ఎవ్వరు కూడా హర్షిస్తలేరు, చాలా ఆగ్రహంతో ఉన్నారు. ప్రజాభిప్రాయం లేదు, అఖిలపక్ష సమావేశం లేదు, స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలకు అభిప్రాయం లేదు.
ఏకపక్ష నిర్ణయంతో దారు స్థలం నుంచి వచ్చిన ఆదేశాలను పాటించి ఇవాళ 3 ముక్కలు చేయడం అవుతుందో దీనంతా సిగ్గులేని వ్యవహారం ఇంకోటి ఉండదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఐఎం పార్టీ సపోర్ట్తోని బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తోని ఇవాళ వీళ్ళు ముగ్గురు ఒకటై భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు దానికి కరీంనగరే నిదర్శనం. కానీ ఈ 3 ముక్కలు ఎందుకు చేసిండో ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా చెప్తలేడు. ఎవరి కోసం చేసిండో స్పష్టమైంది అది. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. పోయినసారి మేము పొరపాటు చేసినాం. ఈసారి ఎట్టి బస్సులో రామచంద్రవారి నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో తప్పకుండా ఈ భాగ్యనగర్ గడ్డ మీద జిహెచ్ఎంసీ మీద కాశాప్ గంట ఎగిరేస్తామని చెప్పి ఒక లక్ష్యంతో ఒక ఆలోచనతో భాగ్యనగర్ ప్రజలందరూ ఓటు బ్యాంక్ మారారు. కాబట్టి దానికి భయపడే ఓట్లను చీల్చడానికి, హిందూ సమాజాన్ని చీల్చడానికి ఈరోజు ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ విధంగా కుట్రలు పడిందో ఇలా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా 1.5 కోటి జనాభా ఉంది ముంబై, 40,000 కోట్ల బడ్జెట్, దాన్ని విభజించలే. 2 కోట్ల జనాభా ఉంది ఢిల్లీ, 16,000 కోట్ల బడ్జెట్, దాన్ని చీల్చలే, విభజించలే. ఇలా చెన్నైకి సంబంధించి కూడా 80 లక్షల జనాభా ఉంది, 10,000 కోట్ల బడ్జెట్ ఉన్నది, దాన్ని చీల్చలే, విభజించలే. ఇలా 2012లో షీలా దీక్షిత్ ఉన్నప్పుడు ఢిల్లీని 3 భాగాలుగా 3 కార్పొరేట్ విభజిస్తే 2022లో తిరిగి భారతీయ జనతా పార్టీ అన్ని విలీనం చేసింది. ఇక్కడ 1 కోటి మందికి దాదాపు సేవ చేస్తూ 8,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి భాగ్యనగరాన్ని చీల్చడానికి కారణం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇలా ఇప్పుడు చూసిన మొద్దు శ్రీను ఏదైతే భావకళలో ఆనందం చూడడానికి చేసినట్టు ఇప్పుడు అందరూ భాగ్యనగర్ ప్రజలు అందరూ కూడా రేవంత్ రెడ్డి ముఖంలో మొద్దు శ్రీను చూసుకుంటున్నారు. ఇంత నిస్సిగ్గుగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక వర్గాన్ని కొమ్ముగేయడం, ఒక పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారి అధికారాన్ని ఏ విధంగా చేజిక్కించుకోవాలి, అధికారాన్ని ఏ విధంగా కాపాడాలని చెప్పి అలా ఆలోచించేటువంటి పరిస్థితిలో ఉందంటే ఇలా ప్రజాస్వామ్యం ఏ విధంగా నిలబడుతుందో ఒక్కసారి భాగ్యనగర్ ప్రజలు ఆలోచించాలి. అడుగుతారు, పక్క అడుగుతారు. నేను చెప్తున్నా, ఈ సందర్భంగా చెప్తున్నాం, మేము ఎట్టి బస్సులో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇవాళ భాగ్యనగర్లో రామచంద్రవారి నేతృత్వంలో గల్లీ గల్లీ తిరిగి ఇలా ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తాం. చెప్పాలి కాంగ్రెస్ పార్టీ, ఇలా భాగ్యనగర్ ప్రజలు ప్రశ్నించాలి. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చినవి ఇవాళ భాగ్యనగర్లో? 4,000 రూపాయలు ఎంతమంది తాతమ్మలకి ఇచ్చినావు, అమ్మమ్మలకి ఇచ్చినావు? ఇవాళ ఎంతమందికి తులం బంగారం ఇచ్చినావు? ఎంతమందికి స్కూటీలు ఇచ్చినావు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? 2 సంవత్సరాల్లో కనీసం భాగ్యనగర్లో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ చుట్టుపక్కల జిల్లాలో ఒక్క తట్ట మొరం పోసిన దాఖలాలు. ఇవాళ తెలంగాణకు రాజధాని, తెలంగాణ రైజింగ్ అని చెప్పి గ్లోబల్ సమ్మిట్ పెట్టినావు. 5,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. ఎక్కడున్నాయి అవి? 5,70,000 కోట్ల పెట్టుబడులు ఎక్కడున్నాయి? ఒక్క యూనిట్ అన్న ప్రారంభించినవా? ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చినవా? కనీసం దాని ద్వారా అందాల పూట్ల ఖర్చు పెట్టే పైసలు కూడా రాలే. దావోస్ 2 సార్లు పోతివి, 2,18,000 కోట్లు వాళ్ళ పెట్టుబడులు వచ్చినట్టు ఏడమైనా అవన్నీ